నేను మిమ్మల్ని సబ్స్క్రైబ్ చేసుకోమని అడగట్లే ఛానల్. కేవలం ఒక కామెంట్. మీ రాశి, మీ నక్షత్రాన్ని లేదా మీ డేట్ ఆఫ్ బర్త్‌ని కింద కామెంట్ చేయండి. వేద జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కర్మదేవుడు, క్రమశిక్షణకు అధిపతి అయిన శనిదేవుడు 2026 సంవత్సరంలో కొన్ని నెలల నుంచి డిసెంబర్ మాసం వరకు మీనరాశిలో తిరోగమనం చెందుతున్నాడు. దాదాపు 30 సంవత్సరాల తర్వాత శని బృహస్పతి రాశి అయినటువంటి మీనరాశిలో ప్రవేశించి జూన్ 2027 వరకు ఈ రాశిలోనే ఉంటాడు. దీనివల్ల అంటే ఈ సమయంలో శని ఏదో ఒక గ్రహంలో ఇప్పటి నుంచి స్టార్ట్ అయ్యి జూన్ 2027 వరకు శని ఏదో ఒక గ్రహంలో సంయోగం చెంది కొన్ని రాశుల వరకు శుభ ఫలితాలు చాలా స్ట్రాంగ్గా ఇస్తుంది. మొత్తం 138 రోజుల పాటు శనిదేవుడు మీనరాశిలో తిరోగమనం చేస్తాడు. దీని కారణంగా బ్రహ్మాండంగా కలిసి వచ్చేటువంటి రాశులు కొన్ని ఉన్నాయి. సో ఫస్ట్ మేషరాశి చూద్దాం. శనిగ్రహ తిరోగమన సంచారం మేషరాశి జాతకులకు అదృష్టాన్ని ఇస్తుంది. ఈ రాశి సంచార జాతకంలో 12వ ఇంట్లో శని ఉండడం వల్ల తిరోగమనం వీరికి సానుకూల ఫలితాలు ఇస్తుంది. కెరీర్లో ఎంతో కాలంగా ఉన్న జాప్యం ఇప్పుడు ముగుస్తుంది. అనవసరమైన ఖర్చులు తగ్గుతాయి. దీర్ఘకాలిక సమస్యలు పరిష్కారం అవుతాయి. సీనియర్ అధికారుల నుంచి మన్నన లభిస్తుంది. పదోన్నతులు కూడా లభిస్తాయి. జీతం కూడా బాగా పెరుగుతుంది. కర్కాటక రాశి వారికి శనిగ్రహ తిరోగమన సంచారం అదృష్టాన్ని ఇస్తుంది. ఈ రాశిలో జన్మించిన వారికి ఉన్నత విద్యను అభ్యసించాలని కోరుకుంటే అది తీరుతుంది. మీ పని ప్రోత్సాహకాన్ని పెంచుతుంది. వ్యాపారవేత్తలకి ప్రయోజనకరంగా ఉంటుంది. దీర్ఘకాల సవాళ్లు ముగుస్తాయి. కొత్త వ్యాపారాలు లేదా ప్రాజెక్టులు ప్రారంభించడానికి ఇది మంచి సమయం. మతపరమైన కార్యకలాపాల మీద ఆసక్తి పెరుగుతుంది. కోర్టు కేసుల్లో విజయం సాధిస్తారు. మకర రాశి శని తిరోగమన సంచారం మకర రాశి జాతకుడికి అన్ని విధాలుగా శుభాలు చేకూరుస్తుంది. మకర రాశిలో 3వ ఇంట్లో శని తిరోగమనం జరుగుతుంది. దీనివల్ల వారికి సానుకూల ఫలితాలు వస్తాయి. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారు విజయాన్ని సాధిస్తారు. కొత్త ఉద్యోగ అవకాశాలు కూడా చాలా బ్రహ్మాండంగా లభిస్తాయి. విదేశాలకు వెళ్ళాలనుకునే వారి కోరిక తీరుతుంది. ఆర్థికమైన పరిస్థితి బాగుంటుంది. ఆకస్మిక ఆర్థిక ప్రయోజనాలు కలుగుతాయి. కుటుంబం నుంచి శుభవార్తలు వినేటువంటి స్పష్టమైన పరిస్థితి ఉంటుంది. అలాగే మేషరాశి వారికి లాభస్థానమైనటువంటి శని వ్యయస్థానంలో ఉన్నందువల్ల ఆదాయానికి మించిన ఖర్చు ఉండే అవకాశం ఉంది. అనుకోని ఖర్చులు, అనవసర ఖర్చులు కూడా బాగా అవకాశం ఉంది. కుటుంబ సభ్యుల నుంచి ఆర్థికంగా బాగా ఒత్తిడి ఉంటుంది. వైద్య ఖర్చులు కూడా పెరిగితే జాగ్రత్తగా ఉండాలి. అట్లాగే సింహరాశి ఈ రాశి వారికి అష్టమ శని జరుగుతుండడం వల్ల ఆదాయం కంటే ఖర్చు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఆదాయ ప్రయత్నాలు శ్రమ ఎక్కువ, ఫలితం తక్కువగా ఉంటుంది. ఆర్థిక పరిస్థితి తలకిందులయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. కష్టార్జితంతో ఎక్కువ భాగం ఉచిత సలహాలకి, దాన ధర్మాలకి ఖర్చు పెట్టే సూచనలు ఉన్నాయి. బంధుమిత్రుల వల్ల కూడా మీరు నష్టపోయే అవకాశం ఉంది. జాగ్రత్తగా ఉండాలి. తప్పనిసరిగా పొదుపును అలవాటు చేసుకోవడంతో పాటు షేర్లు, స్పెక్యులేషన్లో మదుపు చేయడం చాలా మంచిది. వృశ్చిక రాశి ఈ రాశి వారు 2 నెలల పాటు ఆర్థిక విషయాల్లో ఎంతో జాగ్రత్తగా ఉండడం మంచిది. ధనకారకుడు గురువు అష్టమ స్థానంలో ఉండడం వల్ల ఆదాయం పెరగకపోవచ్చు. ఆర్థిక సమస్యలు పెరిగే అవకాశం ఉంది. అనుకోని ఖర్చులు, వైద్య ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. ఆర్థిక వ్యవహారాలను సరిగ్గా నిర్వహించలేకపోతారు. స్నేహితులు తప్పుదో పట్టించడం వల్ల ఆర్థికంగా నష్టపోవడం జరుగుతుంది. ధనపరంగా ఎవరికి వాగ్దానాలు చేయకపోవడం శ్రేయస్కరంగా కనిపిస్తోందని గురువుగారు చెప్తున్నారు. సో ఈ వీడియోని మీ వాట్సాప్ ఛానల్లో ఉన్న మీ వాట్సాప్ గ్రూప్స్లో ఉన్న ఫ్యామిలీ గ్రూప్స్, ఫ్రెండ్స్ గ్రూప్స్లో షేర్ చేయండి.